సర్దార్ గౌతు లచ్చన్న స్వార్థ రాజకీయాలతో కాకుండా ప్రజల కోసం పనిచేశారని మంత్రులు కొనియాడారు. గౌతు లచ్చన్న స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం గౌతు లచ్చన్న పోరాడారని మంత్రులు తెలిపారు. వారు దేనికోసమైతే పోరాటం చేశారో ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. మనం ఈ రోజు రాష్ట్రంలో బలహీన వర్గాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నం చేస్తుంది కొంతమంది అని చెప్పేసి మీకు మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అంతేగాని నేను పెన్షన్ ఇచ్చాను. ఎస్, ఆ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 20 నుంచి 40% అధికంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే మొట్టమొదటి రాష్ట్రంలో గుర్తొచ్చే వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు చూపించినటువంటి స్ఫూర్తి, ఆనాడు రైతుల కోసం పాదయాత్ర ఇచ్చాపురం నుంచి తల వరకు చేసిన, అదేవిధంగా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ లేదంటే కొన్ని ప్రభుత్వాల పోకడి నచ్చక ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారి రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక విలువలతో కూడినటువంటి జీవితం పయనం చేసేటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి మాట్లాడుకోవడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. బ్రిటిష్ వారి సమయంలో పోరాటం చేశారు. దాని తర్వాత కూడా రైతుల అభివృద్ధి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. స్వతంత్రం ఎలా వచ్చిందండి? స్వతంత్రం పోరాటం చేస్తే వచ్చింది. జెండా మనందరూ ఎగరేస్తాం, కానీ మనలో గొడ్డల పక్కన నాయకున్నాడు. ఎక్కడ జెండా ఎగరేస్తాడా అంటే జాతి మీద కూడా అతనికి ప్రేమ లేదు. అలాంటి గొడ్డల పార్టీ నాయకుడు దుర్మార్గాలు చేసుకుంటూనే దుర్మార్గం మాట్లాడుతూ ఉంటాడు. నడపాలని గొప్ప సంకల్పంతో ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేశాం. మరి రామారావు గారి దగ్గర నుంచి మరి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు బీసీల కోసం బీసీల పక్షపాతిగా నిలబడిన నాయకుడు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కుల మతాలని రెచ్చగొట్టే ఒక వికృతమైన పార్టీ గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉంది. ఒక పశువు కన్నా హీనమైన వ్యక్తి రాజకీయంగా ఎదుర్కొనలేక లచ్చన్న గారి అస్తిత్వాన్ని రూపు మాపితే అసలు గౌతు కుటుంబమే లేకుండా ఉంటుందని ఒక తప్పుడు ప్రయత్నం చేస్తే తప్పు సరిదిద్దాల్సింది పోయి అలాంటి పశువు లాంటి వ్యక్తికి అందరం ఎక్కించి ఇబ్బంది పెట్టారు చూడండి. అందుకని అంటున్నాను నేను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ఈ ఒక సాంప్రదాయం కుల మత పార్టీలకి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి దేశానికి సేవ చేసిన మన రాష్ట్ర పెద్దల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు రాష్ట్ర పండుగ వారందరి జయంతుల్ని తీసుకొని వచ్చి ఒక సత్సంప్రదాయానికి దారితీసింది.